ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ నామము ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఏదో నామములాగా చూడకండి. అపౌరుషములు అంటారు లలితా సహస్రనామాలని, అంటే వేదముతో సమానము, ఎవరు రచించినటువంటివి కాదు. అమ్మవారిలో నుంచే వసిన్యాది వాగ్దేవతలు తెల్లటి కిరణాలుగా బయటికి వచ్చి ఆ యొక్క నిండు సభలో చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవాళ చెప్పుకోబోయేటువంటి నామం మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాన్ని ఏ రకంగా తొలగిస్తుంది, దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి, వాస్తు దోషాలు ఏ రకంగా తొలగుతాయని చెప్పి చూసుకున్నట్లయితే, నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక అంటే ఏమిటి, దీని యొక్క అర్థం ఏమిటి అంటే, నిత్యాది దేవతలు అంటారు. 15 మంది ఉంటారండి నిత్య దేవతలు. వాళ్ళని కనుక తలుచుకున్నట్లయితే తిథి నిత్యా దేవతలు అంటారు. అంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉంటుంది, అందుకే తిథిని తలుచుకోవాలంటూ ఉంటారు. మనకి పంచాంగంలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. తిథి తలుచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, తిథి తలుచుకోవడం వల్ల లక్ష్మీ ప్రాప్తట. మీకు ఈ పంచాంగం రోజు ఈ పంచాంగాలు తలుచుకోవాలి ఉంటుంది, దానికి కారణాలు చెప్తాను ఇవాళ ఈ ఎపిసోడ్లో. తిథి శ్రేయమాప్నోతి అంటారు, అంటే తిథిని తలుచుకోవడం వల్ల లక్ష్మీ ప్రాప్తి. వారం వల్ల ఏమవుతుంది అంటే ఆయుష్ పెరుగుతుందట. వారం మూలంగా ఆయు వృద్ధము అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా నక్షత్రం తలుచుకోవడం వల్ల, అంటే ఈరోజు నక్షత్రం ఏమిటి అని చెప్పి అనుకుంటాం, అశ్వినియా, భరణీయ, కృత్తిక అని చూసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది అంటే, నక్షత్రం వల్ల పాపం హరిస్తుంది అట. అదేవిధంగా యోగము వల్ల, ఇవాళ ఏ యోగం అండి, మనకి పంచాంగం యాప్స్ చాలా వచ్చాయి, మనకి మన క్యాలెండర్లో కూడా చూసి తెలుస్తుంది ఇవాళ ఏ యోగము. ఆ యోగాన్ని తలుచుకోవడం వల్ల రోగం తగ్గుతుందట. అదేవిధంగా మనకి కరణము అంటారు, కరణం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ పంచాంగం రోజు తెలుసుకోవడం వల్ల ఇవి జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇవే కదా మనకు కావాలి. అలాగా ఈ తిథినిత్యా దేవతలకు సంబంధించిన నామం ఇది. అంటే నిత్యా పరాక్రమాటోప, ఈ నిత్యులు ఎవరైతే ఉన్నారో, ఈ తిథినిత్యాది దేవతలు ఎవరైతే 15 మంది ఉన్నారో, ఈ 15 మంది దేవతల యొక్క పరాక్రమమును చూసి ఈ 15 మంది దేవతలు ఏం చేశారు, ఆ యొక్క బండాసురుడు యొక్క పుత్రులు, సైన్యం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద పడి వీళ్ళ యొక్క పరాక్రమాన్ని చూపించారు. చూపించినందుకు అలా చూపిస్తున్న పరాక్రమాన్ని చూసి అమ్మవారు ఆనందపడింది. ఇక్కడ ఏమిటంటే, మనలో ఉన్నటువంటి పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ తిథినిత్యా దేవతలు అనుకోండి, వాటితో మనం గనక ప్రయత్నం చేస్తున్నాం మన లైఫ్లో, అమ్మవారు ఆనందపడుతుంది. అలా కాకుండా మనలో ఉన్నటువంటి నెగటివ్ థింకింగ్, నెగటివ్ రిలేటెడ్ సంబంధించిన తీసుకొని మనం ఆ ఆలోచనలోనే ఉండిపోయాం, అది బండాసురుడుగా భావిస్తుంది. అంటే ఇది బండాసురుడు, మన నెగిటివ్ థింకింగ్ ఈజ్ బండాసురుడు, వాళ్ళ సైన్యము, వాళ్ళ తమ్ముళ్ళు అనుకుంటే మన పాజిటివ్ థింకింగ్ ఈజ్ లలిత అమ్మవారు, వారాహి అమ్మవారు, శ్యామల అమ్మవారు, తిథినిత్యా దేవతలు, శక్తి సేనలు అనుకోండి కాసేపు. సో మీరు అమ్మవారిని ఆరాధిస్తే ఈ సేనలతో ఉంటారు. మీరు అమ్మవారిని ఆరాధించకపోతే ఈ బండాసురుడు దీంట్లో వెళ్ళిపోతారు. అంటే ఏమవుతుంది, ఉదయాన్నే నిద్ర లేవడం లేట్ అవుతుంది, తర్వాత ఏ బాధ్యత లేనట్టుగా ఉండడం, అన్నింటినీ నెగ్లిజెన్సీగా తీసుకోవడం, అంతా ఒక రకంగా మూడంతా గడపడం, రకరకాల వ్యసనాలకు గురవడం, బండాసురుడు సైన్యంలో చేరిపోతాం, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వీళ్ళకి కలిగేటువంటిది ఏమిటంటే, నిత్యము బాగుంటుంది వీళ్ళ లైఫ్. ఎందుకంటే నిత్యాదేవతలు కదా. ఈ నిత్యాదేవతలు కామేశ్వరం మొదలుకొని చిత్రాదేవి వరకు ఉంటారు వీళ్ళు. దీనికి మనకి లలితా సహస్రనామాల్లో ఆ దేవతల పేర్లు కూడా ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఇది మరి వాస్తుపరంగా ఎక్కడ ఎటువంటి ఫలితాలు ఇస్తుందంటే, ఇది కూడా దక్షిణాగ్నేయంలో ఉండేటువంటి దోషం ఏదైనా ఉన్నా, అక్కడ వాటర్ ట్యాంకులు తవ్వినా, వాటర్ ఎక్కువ పెడుతున్నా, లేకపోతే అక్కడ
మీరు వస్తువులు ఎక్కువ బరువులు కూడా ఎక్కువ పెట్టకూడదు, కొంతవరకే బరువులు పెట్టాలి. ఆగ్నేయంలో కూడా పెడుతున్నా సరే ఇబ్బంది అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ యొక్క నామాన్ని చేసుకోవడం ద్వారా మీరు ఆ తిథినిత్యా దేవతల యొక్క ఫలితాన్ని పొందుతారు. శ్రీమాత్రే నమః.